హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నవంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. HEL1OS అంటే ఏమిటి? హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇది ఆదిత్య L1 మిషన్కి సంబంధించినది. ఆదిత్య L1 మిషన్ని సూర్యుడిపై లోతైన పరిశోధనలు నిర్వహించడానికి భారతదేశం 2 సెప్టెంబర్ 2023న ఈ ఆదిత్య L1 మిషన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని షార్ నుండి ప్రయోగించారు. షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. PSLV C-57 రాకెట్ ద్వారా ఈ మిషన్ని స్పేస్లోనికి పంపించారు. ఈ ఉపగ్రహం బరువు 1500 kg. ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని తీసింది. ఆదిత్య L1లో ఉన్న ఈ పరికరం ద్వారా ఈ ఎక్స్రే చిత్రాన్ని తీసింది. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ద్వారా ఈ పిక్చర్ని తీసింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాల అంటారు. సో ఈ స్పేస్ క్రాఫ్ట్ సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే పిక్చర్ని తీసింది. ఇది సౌర జ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్ దశని నమోదు చేసింది. ఇంపల్సివ్ దశ అంటే ఒక ఉద్వేగపూరితమైన దశ. సో ఇదొక డెవలప్మెంట్. ఈ పరికరాన్ని అభివృద్ధి చేసినది హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ని అభివృద్ధి చేసినది బెంగళూరులోని ఇస్రోకి చెందిన స్పేస్ ఆస్ట్రోనమీ గ్రూప్. ఇటీవల బాలిస్టిక్ మిసైల్ ప్రళయ్ని ఎక్కడ పరీక్షించారు? ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుండి ఈ ప్రళయ్ మిసైల్ని పరీక్షించారు. ప్రళయ్ అనేది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ SRBM. దీనిని అభివృద్ధి చేసినది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1958. దీనికి ప్రజెంట్ చైర్మన్ సమీర్ వి కామత్ రీసెంట్గా చైర్మన్గా నియమితులయ్యారు. DRDO హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అయితే ఈ ప్రళయ్ అనే మిసైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, ఉపరితలం నుండి ఉపరితలం మీదకి ప్రయోగించే మిసైల్. ప్రళయ్ మిసైల్ అనేది 350 నుండి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఘనరూప ఇంధనాన్ని ఇది ఉపయోగిస్తూ 500 నుండి 1000 కిలోల వరకు పేలోడ్ని మోసుకెళ్లగలదు. చైనా మరియు పాకిస్తాన్ల నుండి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టే లక్ష్యంతో DRDO ప్రళయ్ మిసైల్కి రూపకల్పన చేసింది. DRDO గురించి రీసెంట్ న్యూస్ ఇంకా ఏంటంటే, ఇటీవల ప్రాజెక్ట్ కుషా కింద తన స్వంత లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని అభివృద్ధి చేస్తోంది. లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ టు మిసైల్ని 2028-29 వరకు ఇది రానుంది. మాక్స్ విజన్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. మ్యాక్స్ విజన్ అనేది ఒక ఐ కంటి హాస్పిటల్. సో ధోని ఇటీవల ఏ బ్రాండ్స్కి అంబాసిడర్గా నియమితులయ్యారో చూద్దాం. రీసెంట్గా SBI బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. చిప్స్ ప్యాకెట్ లేస్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. జియో మార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. కాఫీ బోర్డు చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? MJ దినేష్. కాఫీ బోర్డు అనేది వాణిజ్య మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధాని మోదీ. ఇది 2వ ఎడిషన్. 3 నవంబర్న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో దీనిని ప్రారంభించారు. ఈ ఈవెంట్ యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని వరల్డ్ ఫుడ్ బాస్కెట్గా గుర్తించడం. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో మన దేశం నుండి చోటు దక్కిన నగరాలు ఏవి? గ్వాలియర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, కోజికోడ్, కేరళలోని కోజికోడ్, ఈ 2 నగరాలకి
యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్లోని యూసీసీఎన్ అంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ప్లేస్ దక్కింది. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ లేదా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఇది 2004లో ప్రారంభించబడింది. మొత్తం ఈసారి 55 నగరాలకి చోటు దక్కింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి మరియు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నందుకు ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేస్తున్నందుకు ప్రజల కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేస్తున్నందుకు వీటిని గుర్తించినట్లు యునెస్కో తెలిపింది. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సో గ్వాలియర్కి సంగీత విభాగంలో మరియు కోజికోడ్కి సాహిత్య విభాగంలో చోటు దక్కాయి. కొత్తగా చేరిన నగరాలతో కలిపి ఈ జాబితాలో మొత్తం 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం సిటీబీటీ నుండి వైదొలిగిన దేశం ఏది? రష్యా. సిటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. 1996లో ఈ సిటీబీటీ ట్రీటీ అనేది జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రపంచంలో ఎక్కడా కూడా అణ్వస్త్ర పరీక్ష అనేది జరగకూడదు. సో ఈ ఒప్పందం నుండి రష్యా వైదొలగింది. గాజాకు మానవతా సహాయం అందించాలని ప్రవేశపెట్టిన తీర్మానంపై భారతదేశం దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇందులో హమాస్ దాడి గురించిన ప్రస్తావన లేనందున భారతదేశం గైర్హాజరైంది, అంటే అటెండ్ కాలేదు. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఎలుక పిండాలను ఏ దేశ శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు? జపాన్ దేశ శాస్త్రవేత్తలు. సో జపాన్ స్పేస్ సెంటర్ పేరు జాక్సా. అక్టోబర్ 2023లో వసూలైన జిఎస్టీ ఎంత? 1.72 లక్షల కోట్లు. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ హైయెస్ట్ అమౌంట్. సో అందుకే ఇది ఇంపార్టెంట్. రికార్డు స్థాయిలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2023 ఏప్రిల్లో 1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది టాప్. జిఎస్టీ అనేది 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రవేశపెట్టారు. 2017 జూలై 1 నుండి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. ఆహార పదార్థాల ప్యాకింగ్ కవర్స్పై క్యూఆర్ కోడ్ని ముద్రించాలని ఏ సంస్థ నిర్ణయించింది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. సో దృష్టిలోపం ఉన్న వ్యక్తులతో పాటు సామాన్యులకు కూడా ఉపయోగంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో ఏముంది అనేది మొబైల్లో మనం సులభంగా చూడొచ్చు. 4వ పారా క్రీడల్లో భారతదేశం ఎన్ని పతకాలని గెలుచుకుంది? 111, 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్. భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. ఈ గేమ్స్ చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగాయి. ఇందులో టాప్ కంట్రీ చైనా టాప్ ప్లేస్లో ఉన్నది ఈ పారా క్రీడల్లో. ఐక్యరాజ్య సమితి కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా సంఘంలో ఎందరు భారతీయులు సభ్యులుగా చోటు దక్కించుకున్నారు? 3 భారతీయులు. అమన్దీప్ సింగ్ గిల్, శరద్ శర్మ, నాజ్నీన్ రజని. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే ప్రమాదాలను నివారించి మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ సంఘాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. సో 3 అమన్దీప్ సింగ్ గిల్, శరద్ శర్మ మరియు రజని. ఇటలీలో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? వాణి సర్రాజు రావు. ప్రస్తుతం ఈమె విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఈమెను కేంద్ర ప్రభుత్వం ఇటలీలో భారత రాయబారిగా నియమించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఇది హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీనిని 5 సెప్టెంబర్ 2008లో ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వర్క్ చేస్తుంది. నవంబర్ 17న ప్రధాని మోదీ ఏ దేశ ప్రధానితో కలిసి సంయుక్తంగా పలు ప్రాజెక్టులని ప్రారంభించారు? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో. వీరిరువురు కలిసి ప్రారంభించినది త్రిపురలోని నిశ్చింతపూర్ మరియు గంగాసాగర్ను బంగ్లాదేశ్ కలుపుతూ 65 కిలోమీటర్ల వీరిద్దరూ కలిసి ప్రారంభించిన ప్రాజెక్ట్ త్రిపురలోని నిశ్చింతపూర్ మరియు గంగాసాగర్ను బంగ్లాదేశ్ కలుపుతూ 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్ మరియు బంగ్లాదేశ్లోని రాంపూర్లో ఉన్న మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈశాన్య భారతదేశం బంగ్లాదేశ్ల మధ్య ప్రారంభించిన తొలి రైల్వే లైన్ పేరు అగర్తలా అబ్రా క్రాస్ బోర్డర్ రైల్వే లింక్. 2023 సంవత్సరానికి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ అవార్డుని ఎవరు అందుకున్నారు? నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్పర్సన్ అయిన నీతా అంబానీ. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ అవార్డుని అందుకున్నారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నది ఎవరు? సోనం మస్కర్, గౌతమి మరియు జాస్మిన్ కౌర్లు. ఇండియన్స్ ముగ్గురు ఈ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది చైనాలోని చాంగ్వాన్లో జరుగుతున్నాయి ఈ పోటీలు. 22వ ఎస్సీఓ దేశాధినేతల సదస్సు ఎక్కడ జరిగింది? కిర్గిస్తాన్లోని బిష్కెక్లో. మోదీ తరపున భారత విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? 3. ఫిన్టెక్ యూనికార్న్ అంటే ఏంటి? ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఫిన్టెక్ అనే షార్ట్గా అంటారు. ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఈ ఫిన్టెక్ యూనికార్న్ కంపెనీస్ అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీస్ని యూనికార్న్ కంపెనీస్ అని అంటారు. ఇలాంటివి అత్యధికంగా మన దేశంలో, మొత్తం ప్రపంచంలో అత్యధికంగా ఉన్న దేశాల్లో మన దేశం 3వ స్థానంలో ఉంది. ఇటీవల భారత నావికా దళంలోని తూర్పు నావికా విభాగం ఏ క్షిపణిని పరీక్షించింది? బ్రహ్మోస్ క్షిపణిని. బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుండి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఇండియా మరియు రష్యా కలిసి ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, ల్యాండ్ ప్లాట్ఫామ్ నుండి 2.8 మ్యాక్ వేగంతో దాదాపు 3 రెట్ల ధ్వని వేగంతో ప్రయోగించవచ్చు. ఇటీవల రవాణా వాణిజ్య విమానాల పైలట్ల లైసెన్స్ కాల పరిమితిని 5 ఏళ్ల నుండి ఎంతకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? 10 ఏళ్లకు. 5 నుండి 10 ఏళ్లకు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937కి సవరణలు చేసింది. 1937లో రూపొందించిన రూల్స్కి సవరణలు చేసింది. అడోబ్ కంపెనీ CEO ఎవరు? శంతను నారాయణ. అడోబ్ అనేది ఒక అమెరికా కంపెనీ. ఇది న్యూస్లోకి రావడానికి కారణం ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ నుండి 49వ గౌరవ డాక్టరేట్ని శంతను నారాయణ అందుకున్నారు. ఇండియన్ అమెరికన్ శంతను నారాయణ. అసోచామ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కౌన్సిల్ సహ చైర్మన్ లేదా కో చైర్మన్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? శ్రీధర్ పిన్నపు రెడ్డి. సో మరి చైర్మన్ కాటూరు రవికుమార్ రెడ్డి. అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. మెక్సికో గ్రాండ్ ప్రీ రేస్లో విన్నర్ మాక్స్ వెర్స్టప్పన్. ఇతను రెడ్ బుల్ జట్టు డ్రైవర్. ఇటీవల మాక్స్ వెర్స్టప్పన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నాడు. మెకిన్సే హెల్త్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఉద్యోగులకు భద్రతను కల్పించే దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 2. మొదటి స్థానం టర్కీ, 3వ స్థానం చైనా.
చివరి స్థానంలో ఉన్న దేశం జపాన్. 37వ జాతీయ క్రీడల్లో రోయింగ్ విభాగంలో రజత పథకం సాధించినది ఎవరు? సిల్వర్ మెడల్ సాధించినది హేమలత, తెలంగాణకు చెందిన హేమలత. CW1 ఎక్స్ కోస్టల్ బీచ్ స్ప్రింట్ రోయింగ్ ఈవెంట్లో హేమలత ద్వితీయ స్థానంలో నిలిచింది, అంటే సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. ఇందులో గోల్డ్ మెడల్ని గెలుచుకుంది హర్యానాకు చెందిన సుమన్ దేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీక్లో మిస్ అయిన కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ వీక్లో ఇస్తాను.